హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ రెసిపీ ఏంటంటే చిన్న చిన్న రసగుల్లాలు చేద్దామని ఒక వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి పన్నీర్ తెచ్చి రెసిపీ స్టార్ట్ చేస్తే ఫ్లాప్ అయింది. కాకపోతే టేస్ట్ బాగుంది, కాకపోతే ఆ వీడియోలో చూపించిన విధంగా రాలేదన్నమాట. నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని ఇది దాంట్లో డిప్ చేశాను అనమాట. అంటే అది గట్టిగా ఉంది, సాఫ్ట్ అవుతుంది కదా అనేసి నేను ఇలా చేశాను. ఇదే నేను చేసిన మిస్టేక్ ఏమో ఒకవేళ. ఇలా చేసిన తర్వాత ఇది మొత్తం కూడా ప్లేట్లో వేసేసుకొని నేను ఇది మొత్తం మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా పన్నీర్ పీసెస్ లేకుండా చాలా స్మూత్ పేస్ట్ లాగా దీన్ని అంతా కూడా ఇలా మెత్తగా చేసుకోవాలి. చాలా చాలా టైం పట్టిందనమాట ఇదంతా కలవడానికి. చాలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇలాగ అయ్యింది అది. ఇప్పుడు దీంట్లో కార్న్ఫ్లోర్ కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక స్పూన్ యాడ్ చేశాను నేను. మరి ఎందుకు ఫ్లాప్ అయింది అనేది నాకు అర్థం కావట్లేదు. మీకు ఎవరికైనా అర్థమైనవి చెప్పండి. ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ వేసి మళ్ళీ బాగా స్మూత్గా మిక్స్ చేశాను, ఇంకా సరిపోలేదనిపించింది. మళ్ళీ ఇంకొక స్పూన్ వేసి మళ్ళీ కలిపాను. ఇదంతా కూడా బాగా కలిపేసి ముద్దలాగా చేసుకోవాలి. ఇంత సాఫ్ట్గా ఉంది, బాగానే వస్తుందేమో కదా అనుకున్నాను, కానీ అసలు రాలేదు. అంటే తినడానికి బాగుంది, చూడ్డానికి బాగుంది, అంతా బాగుంది, కానీ వాళ్ళు చేసిన రెసిపీ ఏంటంటే అసలు ఉండలు మాత్రం చాలా బాగా సాఫ్ట్గా ఎక్కడ చెక్కు చెదరకుండా చాలా అందంగా వచ్చాయి. ఇట్లా మంచిగా ట్రాన్స్పరెంట్ అయినాయి అన్నమాట. ఇప్పుడు ఆ కలిపిన పిండి అంతా కూడా ఇలా ఉండలు చేసి పక్కన పెట్టుకున్నానండి. ఒక ప్యాన్ తీసుకొని షుగర్ యాడ్ చేశాను. ఒక 400 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను. షుగర్ తీసుకొని ఒక బౌల్ తీసుకున్నాను కదా, షుగర్ హాఫ్ బౌల్ ఏంటో వాటర్ వేసేసాను అనమాట. ఇది వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని షుగర్ మనకి కరిగేంత వరకు వెయిట్ చేయాలి, అంతే సరిపోతుంది. షుగర్ పాకం రావాలి అట్లా ఏమీ లేదు. ఇది షుగర్ అనేది మెల్ట్ అయిపోయింది. ఫస్ట్ ఒకటి వేసి చెక్ చేశాను ఉంటుందా ఊడుతుందా అనేసి. కాకపోతే ప్రస్తుతానికి అటు ఇటు కాకుండా అది ఉంది. సరేలే అనేసి ఇంకా తప్పదు కదా చేసిన తర్వాత అనేసి మొత్తం వేసేసాను అనమాట. వేసిన తర్వాత ఒక పొంగు వచ్చింది. ఇక వాళ్ళు వేసినప్పుడు ఇప్పుడు ఎలా వేస్తున్నప్పుడు ఎలా ఉందో ట్రాన్స్పరెంట్ పాకం కానీ ఉండలు కానీ అలానే ఉంది వాళ్ళు చేస్తే. నేను చేస్తే ఏంటంటే ఈ పాకం అంతా కూడా మొత్తం వైట్గా అయిపోయి పన్నీర్ అనేది కొంచెం కొంచెం దాంట్లో పాకంలో మిక్స్ అయ్యి ఇట్లాగా అయిపోయిందనమాట. ఈ ఉండలు కూడా ట్రాన్స్పరెంట్గా రాలేదు. కాకపోతే టేస్ట్ బాగుంది, అంతా బాగానే ఉంది, అది మాత్రం రాలేదు. ఇదేంటంటే మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలని చెప్పారు. ఎందుకంటే ఆ బాల్స్ అనేవి మంచిగా పాకం పీల్చుకొని కిందకి వెళ్తాయి, అప్పుడు రెసిపీ అయిపోయినట్టు అని చెప్పారనమాట. మధ్యలో 2-3 టైమ్స్ వేసుకోవాలని చెప్పారు. నేనైతే ఒక 2 టైమ్స్ వేసి ఇలా మిక్స్ చేస్తూ చేశాను. కానీ ఎక్కడ అయితే నాకు వాళ్ళు చెప్పిన విధంగానే చేశాం, కానీ సరిగ్గా రాలేదని అనిపించింది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు మీరు ఎప్పుడన్నా చేసి ఉంటే చెప్పండి.